Guys, welcome back to Shrivik Official. మీరు ఈరోజు చూస్తుంది ఎపిసోడ్ 15 ఆఫ్ లెర్నింగ్ సి లాంగ్వేజ్ ఫ్రమ్ బిగినర్ లెవెల్. మనం సక్సెస్ఫుల్గా 14 ఎపిసోడ్స్ అయితే దాటుకొని వచ్చినాం. మనం 14 ఎపిసోడ్స్ కంప్లీట్ చేయడమే కాదు, చాలా కాన్సెప్ట్స్ నేర్చుకున్నాం బేసిక్ లెవెల్ నుంచి. ఓకేనా? సో ఈరోజు మనది ఎపిసోడ్ 15. మీకు ఆల్రెడీ మనల్ని ఫస్ట్ నుంచి ఫాలో అవుతుంటే అర్థమైపోయి ఉంటుంది. మనం లాస్ట్ వీడియో పాయింటర్స్ గురించి నేర్చుకున్నాం, అవేంటి, అసలు అవి ఎలా వర్క్ అవుతాయి అనేది. ఈరోజు దాని మీద కొన్ని ప్రయోగాలు చేద్దాం అండ్ ఇంకా బెటర్ అండర్స్టాండింగ్ తెచ్చుకుందాం. ఇదే జరుగుతుంది ప్రతిసారి మనకి. అరేస్ నుంచి స్టార్ట్ చేస్తే ఫస్ట్ అరేస్ అంటే ఏంటో తెలుసుకున్నాం, దాని తర్వాత దాని మీద కొన్ని ప్రయోగాలు. అలానే ఇప్పుడు కూడా మనం పాయింటర్స్ అంటే ఏంటో తెలుసుకున్నాం కదా లాస్ట్ వీడియోలో. ఈరోజు దాని మీద కొన్ని టాస్క్ పర్ఫామ్ చేద్దాం అండ్ కొంచెం బెటర్ అండర్స్టాండింగ్ తెచ్చుకుందాం. ఓకేనా? వితౌట్ వెయిటింగ్ లేట్, లెట్స్ గెట్ స్టార్టెడ్. మనమైతే మన స్క్రీన్లోకి వచ్చేసినాం అండ్ టర్బో C++ కూడా ఓపెన్ చేసిన. ఇప్పుడు ఒక కొత్త ఫైల్ తీసుకొని మన ట్రయల్స్ అనేది స్టార్ట్ చేద్దాం. మెయిన్ ఒక ఇంటీజర్ అరే తీసుకుందాం, ఒక 5 మెమరీ బ్లాక్ సైజ్ అరే తీసుకుందాం, int a of 5 అని. అండ్ దీన్ని నేను ఇక్కడ ఇనిషియలైజ్ కూడా చేస్తాను, 1, 2, 3, 4, 5 అని. సూపర్ కదా? సో ఇప్పుడు మనకి ఈ అరే ఎలా క్రియేట్ అవుతుంది అండ్ ఇందులోకి వాల్యూస్ ఎలా వెళ్తాయి అని క్లియర్ ఐడియా ఉంది. ఎందుకు? మనం ఆల్రెడీ ప్రీవియస్ ఎపిసోడ్స్లో అరేస్ నేర్చుకున్నప్పుడే ఒక అరే అనేది ఎలా క్రియేట్ అవుతుంది అనేది క్రిస్టల్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసాను నేను. మీరు కనుక ఒకవేళ మన ఛానల్ కొత్తగా వచ్చుండి, ఇక్కడ నేను కార్డ్స్లో కంప్లీట్ ప్లేలిస్ట్ ఫస్ట్ ఎపిసోడ్ నుంచి మొదలెడితే ఈ ఎపిసోడ్ని ఇంక్లూడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ అందులో ఉన్నాయి. సో వెళ్ళండి, చూడండి. ఫస్ట్ నుంచి వస్తేనే అర్థమవుతుంది, డైరెక్ట్గా ఇది చూస్తే మాత్రం క్లారిటీ రాదు, ఏదో బట్టి కొట్టినట్టు ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఈ అరే ఎలా క్రియేట్ అవుతుంది అని ఐడియా ఉంది. మనం ఒకసారి రివిజన్ లాగా ఒకసారి అలా చూద్దాం. ఓకేనా? ఎందుకంటే తర్వాత స్టెప్కి వెళ్ళాలి కదా మనం. తర్వాత స్టెప్ వెళ్ళాలి అంటే ఇప్పుడు ఇక్కడ ఒక డయాగ్రామ్ వేయాలి మనం. సో ఇప్పుడు మనం తీసుకున్నది ఏంటి? ఒక అరే తీసుకున్నాం, int a of 5 అని. అండ్ దీన్ని 1, 2, 3, 4, 5. సో ఇలా మనం దీన్ని ఇనిషియలైజ్ కూడా చేసినాం. సో ఇప్పుడు ఒక అరే, ఇప్పుడు ఈ అరే ఎలా క్రియేట్ అవుతుంది? ర్యామ్లో, ఇది ర్యామ్ అనుకుందాం. అండ్ ఇందులో ఫస్ట్ ఏకి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది అండ్ దీనికి ఒక అడ్రస్ వస్తుంది. ఓకే, సో దీని అడ్రస్ లెట్స్ సే 6120 అనుకుందాం. అండ్ ఈ 6120 అడ్రస్ తర్వాత ఈ ఆబ్జెక్ట్లో మనకి ఇనిషియల్గా ఏముంటుంది? నల్ ఉంటుంది. ఈ ఆబ్జెక్ట్లో మనకి ఇనిషియల్గా నల్ ఉంటుంది. అండ్ దీని తర్వాత మనకి ఇప్పుడు సైజ్ ఎంత ఇచ్చినాం? 5 కదా. ఈ 5 మెమరీ బ్లాక్ సైజ్ అరే క్రియేట్ అవుతుంది, 5 మెమరీ బ్లాక్ సైజ్ అరే. సో ఇప్పుడు ఈ 5 మెమరీ బ్లాక్స్ కాబట్టి 1, 2, 3, 4. సూపర్. సో 5 మెమరీ బ్లాక్స్ వచ్చేసినాయి, 1, 2, 3, 4, 5. ఓకే, ఇప్పుడు వీటన్నిటికీ యూనిక్ అడ్రస్ అనేది ఉంటుంది. ఒక్కొక్క మెమరీ బ్లాక్కి ఒక్కొక్క యూనిక్ అడ్రస్ అనేది ఉంటుంది. ఫస్ట్ మెమరీ బ్లాక్ అడ్రస్ 4120 అయితే సెకండ్ మెమరీ బ్లాక్ అడ్రస్ ఎంత అవుతుంది అంటే ఇక్కడ మనం తీసుకున్న డేటా టైప్ సైజ్ ఎంతైతే అవుతుందో అంత డిఫరెన్స్ వస్తుంది కదా. సో ఇప్పుడు మనం ఇంటి తీసుకున్నాం కాబట్టి ఇంటి యొక్క సైజ్ 2 bytes కాబట్టి 4122, దీని తర్వాత 4124, అండ్ దీని తర్వాత 4126, అండ్ దీని తర్వాత 4128. సో ఇలా మనకి అరే అనేది క్రియేట్ అయ్యాక ఈ ఫస్ట్ మెమరీ బ్లాక్ అడ్రస్ ఏదైతే ఉందో బేస్ అడ్రస్ అంటాం కదా, ఇది మనకి ఇక్కడికి వస్తుంది, ఇది ఇక్కడికి వస్తుంది. ఓకే, సూపర్. సో ఇందులోకి వచ్చేసింది. ఓకే, డన్. ఇది కొంచెం ఇట్లా లాగా. ఓకే, సో ఈ ఫస్ట్ మెమరీ బ్లాక్ అడ్రస్ ఇందులోకి వచ్చి పడ్డప్పుడు ఇప్పుడు మనకి ఇందులో 4120 వస్తుంది. సూపర్. సో ఇప్పుడు ఏకి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది. ఆ ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంది? ఇది ఏకి క్రియేట్ అయిన ఆబ్జెక్ట్, ఇది ఏకి క్రియేట్ అయిన ఆబ్జెక్ట్. దీని యొక్క అడ్రస్ 6120. అంటే ఇప్పుడు ఏ యొక్క అడ్రస్ 6120. ఈ ఏలో ఏముంది మనకి? ఈ 5 మెమరీ బ్లాక్ సైజ్ యొక్క ఈ 5 మెమరీ బ్లాక్ సైజ్ ఏదైతే ఉందో ఈ మెమరీ యొక్క బేస్ అడ్రస్ మనకి ఏలో ఉంది. సూపర్. ఇక్కడ వరకు మనకు తెలిసిన స్టోరీ జస్ట్ రివిజన్ చేసేసినాం. ఇప్పుడు నెక్స్ట్ నేనేం చేస్తా అంటే ఇక్కడ int pointer p అని ఒక వేరియబుల్ తీసుకుంటా, int pointer p. ఓకేనా? సో ఇప్పుడు పాయింటర్ p అని ఒక వేరియబుల్ ఎప్పుడైతే తీసుకుంటామో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే int pointer p. సూపర్. సో ఇప్పుడు సింపుల్గా మళ్ళీ ర్యామ్లో ఇంట్ డేటా టైప్ వాడినాం కాబట్టి మళ్ళీ ఒక మెమరీ క్రియేట్ అవుతుంది అండ్ దీనికి కూడా ఒక అడ్రస్ అనేది వస్తుంది, దీనికి కూడా ఒక అడ్రస్ అనేది వస్తుంది. దీని అడ్రస్ లెట్స్ సే 9120 అనుకుందాం. అండ్ ఇది p యొక్క అడ్రస్ అవుతుంది, p యొక్క అడ్రస్ ఇది. ఓకేనా? సో ఇది p మెమరీ బ్లాక్. ఓకే, డన్. సో ఇప్పుడు pకి కూడా మెమరీ అనేది క్రియేట్ అయిపోయింది. దీన్ని కొంచెం ఇట్లా పెట్టాలి. ఓకే, సో pకి కూడా మెమరీ అనేది క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు నేనేం చేస్తాను నెక్స్ట్ అంటే p ఈక్వల్స్ టు p ఈక్వల్స్ టు a అంట. అంటే ఏలో ఉన్నది మనకి pలోకి రావాలి, ఏలో ఉన్నది pలోకి రావాలి. మరి ఏలో ఏముంది అంటే చూడండి, ఇక్కడ ఏలో ఏముంది? 4120 ఉంది. 4120 అంటే ఏంటి? ఈ 5 మెమరీ బ్లాక్ సైజ్ అరే ఏదైతే క్రియేట్ అయిందో ఇక్కడ దాని యొక్క ఫస్ట్ మెమరీ బ్లాక్ అడ్రస్, బేస్ అడ్రస్. సో ఇప్పుడు ఏలో ఉన్నది pలో కాపీ చేస్తున్నాం కదా ఇక్కడ మనం. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం?
ఏలో ఉన్నది పీలో కాపీ చేస్తున్నాం, పీ ఈక్వల్స్ టు ఏ అంటున్నాం, అంతే కదా. ఓకే, పీ ఈక్వల్స్ టు ఏ అని ఇక్కడ అన్నాం కదా. సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది మనకు సింపుల్గా, ఓకే చూద్దాం. ఇప్పుడు మనకేం జరుగుతుంది, ఈ ఏలో ఏదైతే ఉందో 4120 అని అది ఇక్కడికి వచ్చేస్తుంది. చూడండి 4120 ఇలా కాపీ అనేది అయిపోయింది. సో ఇప్పుడు ఇక్కడ ఏంటి అంటే మనం ఏని ఎలా అయితే వాడుకొని ఏ ఆఫ్ 0 అని ఏ ఆఫ్ 1 అని ఎలా అయితే ఈ మెమరీని యాక్సెస్ చేస్తామో, ఎలా అయితే ఈ అరే యొక్క మెమరీని యాక్సెస్ చేస్తామో, అలానే ఇప్పుడు పీని వాడుకొని కూడా మనం ఈ మెమరీని యాక్సెస్ చేయొచ్చు. ఎందుకు, ఏలో ఏముంది మనకి యాక్చువల్గా ఈ అరే యొక్క బేస్ అడ్రస్ ఉంది. ఇప్పుడు ఏని మనం పీలో కాపీ చేసినప్పుడు ఏమైంది, ఈ అరే యొక్క బేస్ అడ్రస్ అనేది ఈ అరే యొక్క ఫస్ట్ మెమరీ బ్లాక్ అడ్రస్ అనేది పీలోకి వచ్చేసింది. ఈ అరే యొక్క ఫస్ట్ మెమరీ బ్లాక్ అడ్రస్ మనకి పీలోకి వచ్చేసింది. అంటే ఏలో ఉన్న బేస్ అడ్రస్తో ఎలా అయితే ఈ మెమరీని ఏ ఆఫ్ 0 ఏ ఆఫ్ 1 అని యాక్సెస్ చేస్తున్నామో, అలానే పీలో కూడా అదే బేస్ అడ్రస్ ఉంది కాబట్టి మనం పీ ఆఫ్ 0 పీ ఆఫ్ 1 అని వీటిని కూడా యాక్సెస్ చేయొచ్చు. పీ ఆఫ్ 0 పీ ఆఫ్ 1 అని వీటిని కూడా మనం ఇదే మెమరీని యాక్సెస్ చేయొచ్చు. ఓకేనా, పీని వాడుకొని కూడా ఈ అరేని యాక్సెస్ చేయొచ్చు. అర్థమైంది కదా, క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను నేను. సో ఇప్పుడు అది ఎలా జరుగుతుంది అనేది చూద్దాం. ఓకేనా, ఓకే డన్. సో ఇప్పుడు పీ ఈక్వల్స్ టు ఏ అన్నాం. ఓకే డన్. ఓకే, సో ఇప్పుడు మనం ఒకసారి ఏని పీని ప్రింట్ చేసి చూద్దాం. ఓకే, ఏని పీని రెండింటిని ప్రింట్ చేసి చూద్దాం ఏమొస్తుందో. ప్రింట్ఎఫ్. ఓకే, సో మనం ఇంతకుముందు పాయింటర్స్ ఎప్పుడైతే డిస్కస్ చేసినామో అప్పుడు మనం అన్సైన్డ్ ఇంటీజర్ ఫార్మాట్ టైప్ గురించి మాట్లాడుకున్నాం కదా, దాన్నే ఇక్కడ నేను వాడుతున్నా. ఓకే, /n. ఓకే డన్. /n ఏని ప్రింట్ చేస్తా అండ్ ప్రింట్ఎఫ్ %u /n p. ఓకే, పీని ఏని ప్రింట్ చేద్దాం. పాయింటర్స్ sum.c, సమ్ ప్రాబ్లం ఏదో ఒకటి. ఓకే .c. Alt F9, Control F9, Alt F5. చూడండి 65516 65516 అంటే అరే యొక్క బేస్ అడ్రస్ ఏలో ఏదైతే ఉందో అదే పీలోకి వచ్చేసింది. ఇప్పుడు ఈ పీని వాడుకొని అరేని ఎలా యాక్సెస్ చేస్తామనేది చూద్దాం. ఓకేనా, సో ఇప్పుడు నేనేం చేస్తాను అంటే సింపుల్గా ఫర్ లూప్ వాడతాను. ఇప్పుడు ఈ స్టేట్మెంట్స్ మనకు అవసరం లేదు. ఫర్ లూప్ కోసం ఒక వేరియబుల్ తీసుకుంటా int i అని, అండ్ ఈ ఐని వాడుకొని ఫర్ i ఈక్వల్స్ టు 0, i is less than 5, i++. సూపర్. ఓకే, ఇప్పుడు ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ రాద్దాం. ప్రింట్ఎఫ్ %d /n పాయింటర్ p+i, పాయింటర్ p+i. ఓకేనా, సో ఇలా దీన్ని యాక్సెస్ చేద్దాం. మీరు ఒకవేళ ప్రీవియస్ ఎపిసోడ్ చూసుంటే పాయింటర్స్ది, అక్కడ మనం సంథింగ్ లైక్ పాయింటర్స్లో ఉన్న అడ్రస్ని వాడుకొని ఆ అడ్రస్ ఏ మెమరీ బ్లాక్ అయితే అవుతుందో ఆ మెమరీ బ్లాక్ లోపల ఉన్న వాల్యూని మనం యాక్సెస్ చేయాలి అంటే ఇలానే సంథింగ్ సింటాక్స్ రాసినాం. కాకపోతే అక్కడ నేను సింపుల్గా పాయింటర్ p అనే అలా వాడినాం సంథింగ్. సో ఇక్కడ నేను +i అంటున్నాను. ఓకేనా, ఇలానే ట్రెడిషనల్ వేలో వెళ్దాం. ఈ అరేని యాక్సెస్ చేయడం ఇలా కాదు కదా బ్రో, అరేని యాక్సెస్ చేయడం సంథింగ్ లైక్ p(i) అని ఇలా తీసుకుంటాం కదా, ఇలా సంథింగ్ అనుకుంటే అవును ఇలా కూడా వర్క్ అవుతుంది. కాకపోతే ఫస్ట్ మనం ట్రెడిషనల్ సింటాక్స్ పాయింటర్స్ వాడుకొని ఎలా అయితే యాక్సెస్ చేస్తామో దాన్ని చూద్దాం, దాని తర్వాత దీనికి వద్దాం. ఓకేనా, సో పాయింటర్ p+i. ఓకే, p+i. సూపర్. సో ఇక్కడ మామూలుగా మనకి ఎప్పుడైతే అరేని యాక్సెస్ చేస్తామో సంథింగ్ లైక్ ఏ ఆఫ్ 0 అన్నామా, ఇప్పుడు ఏ ఆఫ్ 0 అని ఇప్పుడు మనం యాక్సెస్ చేసినాం అనుకోండి, ఏ ఆఫ్ 0 అంటే ఏ మెమరీ బ్లాక్కి పాయింట్ చేస్తుంది, ఫస్ట్ మెమరీ బ్లాక్కి. ఏ ఆఫ్ 0 అంటే ఈ ఫస్ట్ మెమరీ బ్లాక్ 1 ఉన్న మెమరీ బ్లాక్కి పాయింట్ చేస్తుంది. కానీ అది ఎలా అంటే ఇక్కడ మనకు ఆల్రెడీ తెలుసు ఒక ఫార్ములా ఉంటుంది అని. ఇక్కడ ఉన్న ఫార్ములా ఏంటి మనకి, బేసికలీ బేస్ అడ్రస్ ప్లస్ డేటా టైప్ సైజ్ ఇంటూ మనం ఏదైతే స్క్వేర్ బ్రాకెట్స్ మధ్యలో వాల్యూ ఇచ్చినామో ఆ వాల్యూ వస్తుంది. అవునా కాదా, ఇప్పుడు మనకి మామూలుగా బేస్ అడ్రస్ ఏదైతే ఉంటుందో ఈ బేస్ అడ్రస్ ఏలో ఏదైతే బేస్ అడ్రస్ ఉందో ఈ బేస్ అడ్రస్ ప్లస్ మనకి మళ్ళీ డేటా టైప్ అంటే ఏంటి, ఇక్కడ ఇంట్. డేటా టైప్ వచ్చి ఇంట్ యొక్క సైజ్ ఎంతైతే అవుతుందో ఆ సైజు ఇంటూ 0 అంటే ఫైనల్గా మనకు వచ్చేది బేస్ అడ్రస్ ఇప్పుడు మనకి 4120 ఏలో ఉన్నది, ప్లస్ డేటా టైప్ ఇంట్ కాబట్టి దాని యొక్క సైజు 2 ఇంటూ బ్రాకెట్లో మనం ఏం వాల్యూ ఇచ్చినాం 0, ఫైనల్గా మనకు వచ్చేది 4120. ఇలా ఈ 4120 ఏ మెమరీ బ్లాక్ అయితే అవుతుందో ఆ మెమరీ బ్లాక్కి మనకి ఇప్పుడు ఏ ఆఫ్ 0 అనేది పాయింట్ చేస్తుంది. ఈ 4120 అనేది ఫస్ట్ మెమరీ బ్లాక్ అడ్రస్ కాబట్టి ఈ మెమరీ బ్లాక్కి పాయింట్ చేస్తుంది. ఇది ఈ ట్రెడిషనల్ ఫార్ములా అరేస్ యాక్సెస్ చేయడం, ఇలా మనం సంథింగ్ యాక్సెస్ చేస్తాం, ఈ ఫార్ములా వాడతాం. సో ఇదే ఫార్ములా ఇక్కడ కూడా రిపీట్ అవుతుంది, ఇదే ఫార్ములా ఇక్కడ కూడా అప్లై అవుతుంది. ఓకేనా,
ఇదే ఫార్ములా ఇక్కడ కూడా అప్లై అవుతుంది, కాకపోతే స్లైట్లీ ఇప్పుడు ఇక్కడ చూడండి పీలో ఏముంది మనకి, పీలో వచ్చి మనకి 4120 ఉంది, అవునా కదా? పీలో మనకి 4120 ఉంది, చూడండి ఇక్కడ పీలో 4120. సో ఓకే, సూపర్, ఓకే డన్. 4120 ఉంది. ఇప్పుడు మనకి మామూలుగా ఫస్ట్ టైం లూప్ రిపీట్ అయినప్పుడు, ఫస్ట్ టైం లూప్ ఎగ్జిక్యూషన్ అప్పుడు ఐ వాల్యూ ఎంత? 0. ఫస్ట్ టైం లూప్ ఎగ్జిక్యూషన్ అప్పుడు ఐ వాల్యూ 0. ఎందుకు? I = 0 అని ఇనిషియలైజ్ చేసినాం. కండిషన్ 0 = (5) కాదా చెక్ అవుతుంది. కండిషన్ ట్రూ కాబట్టి ఇప్పుడు ఈ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు పీలో ఉన్నది మనకి ఎంత? బ్రాకెట్లో ఫస్ట్ పాయింటర్ని పక్కన పెట్టేద్దాం, బ్రాకెట్లో ఉన్న క్యాలిక్యులేషన్ పార్ట్ ఏంటో దాన్ని కాన్సన్ట్రేట్ చేద్దాం. ఇప్పుడు పీలో 4120 ఉంది, ప్లస్ ఐ వాల్యూ 0 కాబట్టి 4120 + 0 ఈక్వల్స్ టు ఎంత మనకి? 4120. ఇప్పుడు పాయింటర్ వాడినాం కాబట్టి ఈ 4120 ఏ మెమరీ బ్లాక్ది? యాక్చువల్గా ఫస్ట్ ఈ 4120 ఏ మెమరీ బ్లాక్ది? ఈ ఫస్ట్ మెమరీ బ్లాక్ది. ఈ 1 ఎక్కడైతే ఉందో ఈ మెమరీ బ్లాక్ది 4120 కదా. సో అందుకే ఇప్పుడు ఈ 4120 అనేది ఫస్ట్ మెమరీ బ్లాక్ అడ్రస్. ఇప్పుడు ఫస్ట్ మెమరీ బ్లాక్ అడ్రస్ కదా, పాయింటర్ వాడడం వల్ల ఏమైంది? పాయింటర్ వాడడం వల్ల ఈ అడ్రస్ ఏ మెమరీ బ్లాక్ అయితే అవుతుందో ఆ మెమరీ బ్లాక్ లోపల నుంచి వాల్యూ అనేది తీసుకొస్తుంది, ఆ మెమరీ బ్లాక్ లోపల నుంచి వాల్యూ అనేది తీసుకొస్తుంది. ఓకేనా? సో చూద్దాం అవుట్పుట్ అనేది చూద్దాం ఒకసారి. సేవ్, Alt F9, Ctrl F9, Alt F5, 1 2 3 4 5 చూడండి తీసుకొచ్చేసింది కదా. ఈ 4120 లోపల నుంచి 1 అని తీసుకొచ్చేసింది. ఎప్పుడైతే లూప్ నెక్స్ట్ టైం రిపీట్ అయిందో, ఓకేనా, అవుట్పుట్ అయితే క్లారిటీ కదా. ఎప్పుడైతే లూప్ నెక్స్ట్ టైం రిపీట్ అవుతుందో అప్పుడు ఐ వాల్యూ ప్లస్ అవుతుంది. ఐ వాల్యూ ప్లస్ అయినప్పుడు ఐ వాల్యూ ఎంత అవుతుంది? 1 అవుతుంది. ఐ వాల్యూ 1 అవుతుంది. సో ఐ వాల్యూ 1 అయినప్పుడు ఇప్పుడు పీలో ఉన్నది ఎంత మనకు? మళ్ళీ 4120నే. ఐ వాల్యూ ఎంత మరి? 1. ఇప్పుడు మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే ఎంత అవుతుంది? 4121 అవుతుంది. 4121. సో ఈ 4121 ఏ మెమరీ బ్లాక్ అడ్రస్ది మరి? ఏ మెమరీ బ్లాక్ అడ్రస్ ఇది అంటే ఇక్కడ అసలు 4121 లేదు. ఇక్కడ మీరు గమనిస్తే అరే యొక్క మెమరీ బ్లాక్స్లో మనకి 4121 అనే అడ్రస్ లేదు, ఆ మెమరీ బ్లాక్ కూడా లేదు. మరి ఇది అలా ఎలా వర్క్ అయింది మరి? ఈ పాయింటర్ P+i అనేది ఎలా వర్క్ అయింది? కాకపోతే 1 తర్వాత 2 మాత్రం పర్ఫెక్ట్గా ప్రింట్ అయింది. అందుకే నేను ఫస్ట్ ఇది ఏదైతే ఉందో ఈ ఫార్ములా ఎందుకు చెప్పినా అంటే ఇక్కడ ఏదైతే జరుగుతుందో బేస్ అడ్రస్ ప్లస్ డేటా టైప్ సైజు ఇంటూ మనకి ఇక్కడ బ్రాకెట్లో ఇచ్చిన వాల్యూ ఇదే జరుగుతుంది ఇక్కడ కూడా. ఓకేనా? మామూలుగా ఇక్కడ P+i అన్నప్పుడు ఇక్కడ 4120 + 0 4120 + 1 అలా జరగకుండా ఈ ట్రెడిషనల్ ఫార్ములా ఏదైతే ఉందో అరేస్కి సంబంధించి అదే ఫాలో అవుతుంది. ఓకేనా? సో అందుకే ఇక్కడ ఏంటి ఇక్కడ చూడండి గమనిస్తే మనకు ఫస్ట్ నుంచి వద్దాం. ఇప్పుడు ఫస్ట్ టైం ఐ వాల్యూ 0 4120 ఇక్కడ బేస్ అడ్రస్ ప్లస్ మనకి డేటా టైప్ ఏంటి ఇక్కడ అంటే ఏ డేటా టైప్ చూస్తాం మనం? ఇక్కడ పీని వాడుతున్నాం కదా, మనం వాడేది ఏంటి? పీని. సో పీ యొక్క డేటా టైప్ ఏంటి? ఇక్కడ పీది డేటా టైప్ వచ్చి ఇంట్, పీ డేటా టైప్ వచ్చి ఇంట్. అంటే ఇంటి యొక్క సైజ్ ఎంత మనకు సంబంధించినంత వరకు? 2 bytes. ఇంటి యొక్క సైజ్ 2 bytes ఇంటూ మనం ఇక్కడ ఐ వాల్యూ ఎంత? ఇప్పుడు మనకి ఐ వాల్యూ ఇనిషియల్గా 0 కాబట్టి 0 ఈక్వల్స్ టు 4120 ప్లస్ 2 × 0 0 ఈక్వల్స్ టు 4120. ఇప్పుడు ఈ 4120 ఏ మెమరీ బ్లాక్ అడ్రస్ అయితే అవుతుందో ఆ మెమరీ బ్లాక్ లోపల నుంచి మనకు వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. అది ఫస్ట్ టైం వచ్చిన 1. అది ఇప్పుడు 4120 ఏ మెమరీ బ్లాక్ది? ఫస్ట్ మెమరీ బ్లాక్ది. ఈ ఫస్ట్ మెమరీ బ్లాక్లో 1 ఉంది కదా, ఆ 1 వచ్చింది అనమాట ఇక్కడ అవుట్పుట్లో. అర్థమైంది కదా ఇది. ఇప్పుడు నెక్స్ట్కి వెళ్దాం. ఇప్పుడు ఐ వాల్యూ +1 అవుతుంది. ఐ వాల్యూ +1 అవుతుంది. కండిషన్ 1 = 5 ట్రూవే కాబట్టి మళ్ళీ లూప్లోకి ఎంటర్ అయింది. పీలో ఏముంది ఇప్పుడు మనకి ఫ్రెష్గా? 4120 ప్లస్ మనకి డేటా టైప్ సైజ్ వచ్చి 2 ఇంటూ మనకి ఇప్పుడు ఐ వాల్యూ ఎంత? 1. 4120 + 2 × 1 4120 ప్లస్ 2 × 1 2 ఈక్వల్స్ టు 4122. ఇప్పుడు ఈ 4122 ఏ మెమరీ బ్లాక్ది? మీరు ఇక్కడ గమనిస్తే సెకండ్ మెమరీ బ్లాక్ది. 4122 అనే సెకండ్ మెమరీ బ్లాక్ అడ్రస్. ఈ సెకండ్ మెమరీ బ్లాక్లో ఏముంది? 2 ఉంది. సో ఆ 2 వచ్చి ఇక్కడ ప్రింట్ అయింది అనమాట. ఆ 2 వచ్చి ఇక్కడ నెక్స్ట్ ప్రింట్ అయింది. అలా మనకి మొత్తం వాల్యూస్ అనేవి యాక్సెస్ అవుతున్నాయి. ఇది ట్రెడిషనల్ వే. ఓకేనా? ఇది పాయింటర్స్ కాన్సెప్ట్. అర్థమైంది కదా. సో ఇది అర్థం అవ్వాలని చెప్పిన 1 2 3 4 5 బాగానే ప్రింట్ అయినాయి. ఓకే డన్. సూపర్. ఇది మీరు మామూలుగా కూడా యాక్సెస్ చేయొచ్చు. మీరు మామూలుగా P(i) అని కూడా యాక్సెస్ చేయొచ్చు. ఓకేనా? మామూలుగా అరే ఎలా అయితే యాక్సెస్ చేస్తారో అలా కూడా యాక్సెస్ చేయొచ్చు, నో ప్రాబ్లం. చూడండి 1 2 3 4 5 అని అలానే ప్రింట్ అయినాయి. కాకపోతే మీకు అది తెలియాలని నేను అది చెప్పిన. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ స్లైడ్ చేంజ్, ఇక్కడ మీకు ఇది పర్ఫెక్ట్గా అర్థమైపోయి ఉంటే మీకు ఇక్కడ స్లైడ్ చేంజ్ చేస్తే నేను ఇక్కడ క్యార్ బదులు క్యార్
సారీ ఇంటు బదులు క్యార్ పెడతా. అండ్ ఇక్కడ నేను వీటి బదులు ఏ ఓకే క్యారెక్టర్స్ తీసుకుంటా. ఏ కామా బి, ఓకే, కామా బి, కామా సి, కామా డి, కామా ఈ. ఓకేనా? సో క్యారెక్టర్స్ తీసుకున్నా, 5 క్యారెక్టర్స్. ఇప్పుడు క్యార్ అరే క్రియేట్ అవుతుంది. ఎప్పుడైతే నేను ఇలా చేంజ్ చేసినో ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుందో గెస్ కొట్టండి. ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుందో అనేది గెస్ కొట్టండి. చూడండి, Alt F9, Control F9, Alt F5, 3 4 4 సంథింగ్. ఓకే, ఇది నేను ప్రింట్ చేసేటప్పుడు క్యారెక్టర్స్ ప్రింట్ చేద్దాం. %C, F2 F2, Alt F9, Control F9, Alt F5. చూడండి, ACEX. సో ఇక్కడ ఏంటి, మనం ఇచ్చిందేమో ABCDE, దీనికి ఇక్కడ వచ్చిందేమో ACEX అని సంథింగ్ వచ్చింది. సో ఇది ఎలా పాసిబుల్ అంటే మీరు ఒకటి గమనించాలి. సో ఇప్పుడు నేను ఒక క్యారెక్టర్ అరే క్రియేట్ చేసిన. క్యారెక్టర్ అరే క్రియేషన్ కూడా సేమే, కాకపోతే మనకి ఏ ఆబ్జెక్ట్లోకి బేస్ అడ్రస్ రావడం ఇదంతా సేమే జరుగుతుంది. కాకపోతే ఎప్పుడైతే మెమరీ క్రియేట్ అవుతుందో ఒక్కొక్క మెమరీ బ్లాక్కి ఒక్కొక్క యూనిక్ అడ్రస్ ఉంటుంది. అక్కడ ఏం జరిగింది, యూనిక్ అడ్రస్లో ఫస్ట్ మెమరీ బ్లాక్ అడ్రస్ ఏమవుతుంది, ర్యాండమ్గా 6120 అనుకుందాం. నెక్స్ట్ మెమరీ బ్లాక్ అడ్రస్ ఎంత అవుతుంది, 6121 అవుతుంది. ఎందుకు, మనం తీసుకున్న డేటా టైప్ క్యార్ యొక్క సైజ్ ఎంత, 1 బైట్. సో ఇక్కడ డిఫరెన్స్ కూడా 1 బైటే వస్తుంది. సో మన ఫస్ట్ మెమరీ బ్లాక్ అడ్రస్ 4120 అనుకుంటే సెకండ్ మెమరీ బ్లాక్ అడ్రస్ 4121, దాని తర్వాత అది 4122, దాని తర్వాత అది 4123, దాని తర్వాత అది 4124. సో ఇక్కడ 4120, 4121, 4122 అలా ఉన్నాయి. ఓకే, లైన్ ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఏం చేసినాం, ఇక్కడ ఇంట్ పాయింటర్ p అనే వేరియబుల్ తీసుకొని పీలోకి ఏలో ఉన్న బేస్ అడ్రస్ని క్యాచ్ చేసినాం. సూపర్, ఇక్కడ వరకు కూడా బాగానే ఉంది. కాకపోతే ఇక్కడ యాక్సెస్ చేసేటప్పుడు మనం ఎప్పుడైతే పాయింట్ p+i అంటాను, ఈ ట్రెడిషనల్ వేలోనే యాక్సెస్ చేద్దాం. పాయింటర్ p+i అంటాను. ఇప్పుడు ఫస్ట్ టైం ఇప్పుడు i వాల్యూ 0, లూప్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు i వాల్యూ 0, 4120, పీలో ఉన్నది 4120, 4120 + 2 × 0, 4120. ఓకేనా? సో ఇప్పుడు ఈ ఫైనల్గా వచ్చిన 4120 ఏదైతే ఉందో ఇది ఏ మెమరీ బ్లాక్ అయితే అవుతుందో ఆ మెమరీ బ్లాక్ నుంచి ఏ అనేది వచ్చింది. కాకపోతే నెక్స్ట్ టైం ఎప్పుడైతే లూప్ రిపీట్ అయిందో అక్కడే మ్యాజిక్ ఉంది. ఏంటి, నెక్స్ట్ టైం లూప్ రిపీట్ అయినప్పుడు i వాల్యూ +1 1 అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ టైం లూప్ రిపీట్ అయినప్పుడు పీలో ఉన్నది ఎంత, 4120, ప్లస్ 2 × 1 ఈ ఫామ్లో ఎగ్జిక్యూట్ అవుతుంది. 4120 + 2 × 1 ఎంత, 4120 + 2, ఫైనల్గా వచ్చింది 4122. కాకపోతే మన దగ్గర ఏ తర్వాత ఉన్న నెక్స్ట్ మెమరీ బ్లాక్ అడ్రస్ ఎంత, 4121. ఓకేనా? తర్వాత ఉన్నది 4121. కాకపోతే ఇక్కడ 4122 వచ్చింది కాబట్టి 4121 మెమరీ బ్లాక్ స్కిప్ అయిపోయి 4122లో ఏది ఉంది, 4122 అంటే థర్డ్ మెమరీ బ్లాక్కి మనం సి ఇచ్చినాం కాబట్టి ఏ తర్వాత సి ప్రింట్ అయింది. చూడండి, ఏ తర్వాత మనకి సి ప్రింట్ అయింది. ఓకేనా? ఇది ఎందుకు అంటే p అనేది ఇంటిజర్ టైప్ కాబట్టి ఇక్కడ మనకి ఎప్పుడైతే ఫార్ములా ఇక్కడ సంథింగ్ ఆల్గరిథం పర్ఫామ్ చేసిందో అక్కడ 2 × సంథింగ్ అని పర్ఫామ్ చేస్తుంది. అదే మనకి ఇక్కడ కరెక్ట్గా రావాలి అంటే క్యార్ తీసుకుందాం. ఎప్పుడైతే క్యార్ తీసుకుంటానో అప్పుడు ఏం జరుగుతుంది, లూప్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు p+i అన్నప్పుడు పీలో ఉన్న 4120 ప్లస్ డేటా టైప్ సైజ్ ఎంత ఇప్పుడు క్యార్ కాబట్టి 1. సో 4120 + 1 × 0 ఇది సరిపోతుంది ఈ క్యాలిక్యులేషన్. ఇప్పుడు ఒకవేళ పీని నేను క్యారెక్టర్ టైప్ చేస్తే అప్పుడు మనకి ఇది పర్ఫెక్ట్గా పర్ఫామ్ చేస్తుంది. చూడండి, Alt F9, Control F9, Alt F5, ABCDE అన్నీ వచ్చినాయి. ఎందుకు, ఇక్కడ క్యాలిక్యులేషన్ అప్పుడు క్యార్ తీసుకున్నాం కాబట్టి 1 అయిపోయింది. ఇక్కడ నెక్స్ట్ టైం లూప్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు కూడా 4120 + 1 × 1, 4120 + 1 × 1 ఎంత మనకి, 4120 + 1, 4120 + 1 ఎంత, 4121 అంటే సెకండ్ మెమరీ బ్లాక్కి మనం బి ఇచ్చినాం కాబట్టి ఆ బి కూడా ప్రింట్ అయింది. ఇది మ్యాజిక్. ఓకేనా? సో ఇది పాయింటర్స్ మీద మనం చేద్దాం అనుకుంటున్నా. మొత్తం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆల్గరిథమ్స్ అర్థమైంది అనుకుంటున్నా. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మన ఛానల్కి సబ్స్క్రైబ్, ఈ వీడియోకి లైక్ కొట్టేయండి. మరో ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తే అప్పటి వరకు బాయ్.